హలో, నేను సుమతి. దేశంలో నగదు వినియోగం ఎంత పెరిగింది? ఇప్పుడు ఎవరెస్ట్, ఎండీహెచ్ సుగంధ ద్రవ్యాల అమ్మకాలపై నిషేధం ఎక్కడ ఉంది? వెయిటింగ్ టికెట్ల కోసం రైల్వే కొత్త రూల్ ఏంటి? ఇలాంటి మరెన్నో విశేషాలు చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. యూపీఐ వంటి డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న తర్వాత కూడా భారతదేశంలో నగదు వినియోగం తగ్గడం లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు భారత్లో నగదు చలామణి దాదాపు 165% పెరిగిందని తాజా నివేదిక వెల్లడించింది. భారతీయులు ఇప్పటికీ నగదును పెద్ద స్థాయిలో ఉపయోగిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. హెచ్ఎస్బీసీ పీఎంఐ అండ్ సీఎంఎస్ క్యాష్ ఇండెక్స్ ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 13.35 లక్షల కోట్ల నగదు చలామణి ఉండగా మార్చి 2024 చివరి నాటికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 35.15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే నగదు వినియోగం 2.5 రెట్లు పెరిగింది. హాంకాంగ్, సింగపూర్ తర్వాత మాల్దీవులు కూడా ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల అమ్మకాలను నిషేధించారు. భారత్లో తయారయ్యే 2 రకాల మసాలా దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు మాల్దీవుల్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వెల్లడించింది. నివేదిక ప్రకారం ఈ మసాలా దినుసుల వల్ల కలిగే నష్టాలని మాల్దీవుల ప్రభుత్వం ఇంకా అంచనా వేస్తోంది. మాల్దీవుల్లో ఈ బ్రాండ్ల మసాలా దినుసులు దిగుమతి చేసుకుని పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నట్లు ఎఫ్ఎండీఏ తెలిపింది. ఇంతకుముందు ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల్లో పురుగుమందు రసాయనాలు ఉన్నాయని ఆరోపిస్తూ హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు మద్రాస్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎండీహెచ్ సాంబార్ మసాలా మిక్స్, ఎండీహెచ్ కర్రీ పౌడర్ మిక్స్ అమ్మకాలను నిషేధించాయి. పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ విమానయాన సంస్థలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల కారణంగా విమాన టికెట్లు త్వరలో చౌకగా మారచ్చు. ఏప్రిల్ 23న జారీ చేసిన సర్క్యులర్లో డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సేవలను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాల్సిందిగా ఆదేశించింది. దీనివల్ల విమాన టికెట్ల బేస్ ఛార్జీలు తగ్గుతాయి, ఛార్జీలు చౌకగా మారతాయి. డీజీసీఏ సర్క్యులర్ ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీలో వారు అందించే కొన్ని సేవలను కూడా కలుపుతాయి. వివిధ వర్గాల నుంచి అందించిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా సందర్భాల్లో ఆయా సేవలు ప్రయాణికులకు అవసరం ఉండకపోవచ్చని డీజీసీఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో వాటిని విడిగా వసూలు చేసే విధానాన్ని తీసుకొస్తే మొత్తంగా టికెట్ ధర తగ్గే అవకాశం ఉందని డీజీసీఏ భావిస్తోంది. ఈ క్రమంలో ఆయా అదనపు సేవలను టికెట్ ప్రాథమిక ధర నుంచి వేరు చేయాలి. వాటిని ఆప్ట్-ఇన్ పద్ధతిని ఎంచుకునే అవకాశం ప్రయాణికులకు కల్పించాలని డీజీసీఏ పేర్కొంది. రైల్వేలో వెయిటింగ్, ఆర్ఏసీ టికెట్ల నిబంధనలో పెద్ద మార్పు వచ్చింది. కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు ప్రయాణికులు ఆర్ఏసీ టికెట్ను వెయిటింగ్ లేదా రద్దు చేయడానికి భారీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టికెట్ను రద్దు చేయడానికి ప్రయాణికుల నుంచి ₹60 వసూలు చేస్తారు. జార్ఖండ్ సామాజిక కార్యకర్త సునీల్ కుమార్ ఖండేవాల్ ఆర్టీఏ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎంత మొత్తం ఫీజుగా వసూలు చేశారు, ఎంత రికవరీ చేశారన్న విషయాలపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న తర్వాత టికెట్ రద్దు ఛార్జీల్లో రైల్వేకు భారీ ఆదాయం వస్తోందని, ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. ఓ ప్రయాణికుడు ₹190 టికెట్లో సీటును రిజర్వ్ చేసుకున్నాడు. వెయిటింగ్ లిస్టులో ఉండగా ఆ తర్వాత టికెట్ రద్దయింది. అప్పుడు అతనికి ₹95 మాత్రమే వాపసు వచ్చింది. 2024 సంవత్సరం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు కొత్త సవాలు సృష్టించొచ్చు. బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని, ఈ కారణంగా రుణాల పంపిణీ ప్రక్రియ కూడా మందగించవచ్చని గ్లోబల్ రేటింగ్స్ S&P పేర్కొంది. బ్యాంకులు రుణాల పంపిణీలో వేగం కారణంగా తమకు డిపాజిట్లు రావడం లేదని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. సహజంగానే రుణాలను పంపిణీ చేయడానికి తగినంత డిపాజిట్లు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం మందకొడిగా ఉండవచ్చు. డిపాజిట్ల తగ్గుదల ఆందోళనకరమని S&P గ్లోబల్ రేటింగ్స్ వివరించింది. సాధారణంగా ప్రైవేట్ రంగ బ్యాంకులో రుణ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధి 17-18% ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12-14% ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ డైరెక్టర్ నిఖితా ఆనంద్ మాట్లాడుతూ 2025 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో క్రెడిట్ వృద్ధి 14% ఉండొచ్చు. ఆర్థిక సంవత్సరంలో ఇది 16%గా ఉంది. కానీ డిపాజిట్ల వృద్ధి రుణ వృద్ధి కంటే దాదాపు 2-3% తక్కువ. అటువంటి పరిస్థితిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు తక్కువ సంఖ్యలో రుణాలిచ్చే అవకాశం ఉంది. డిపాజిట్లు పెరగకపోతే బ్యాంకులు లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉన్న నేపథ్యంలో కొన్ని పొరుగు దేశాలకు ఉల్లి సరుకులను పంపేందుకు భారత్ అనుమతిచ్చింది. ఈసారి దాదాపు 1,00,000 టన్నుల ఉల్లిని 6 దేశాలకు పంపేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో బంగ్లాదేశ్, యుఏఈ, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, శ్రీలంక ఈ 6 పొరుగు దేశాలకు కలిపి 99,150 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయనున్నారు. దీంతో పాటు 2,000 టన్నుల తెల్ల ఉల్లి ఎగుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ తెల్ల ఉల్లిని ముఖ్యంగా ఎగుమతి కోసం పండిస్తారు. వీటిని పశ్చిమాసియా, యూరప్ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. వందే భారత్ రైలు తర్వాత ఇప్పుడు భారతీయ రైల్వే వందే భారత్ రైలును మెట్రో వర్షన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం దీనికి వందే భారత్ మెట్రో అని పేరు పెట్టారు. ఈ రైలు తక్కువ దూరం ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. భారతీయ రైల్వే జూలై నుంచి వందే భారత్ మెట్రో ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. సీనియర్ రైల్వే అధికారి ప్రకారం ప్రస్తుతం వారి ప్రాధాన్యత వందే భారత్ మెట్రో. ఇందులో 12 కోచ్లుంటాయి.
వందే భారత్ మెట్రోలో పెద్ద డోర్లు, సైడ్ సీట్లు కూడా ఉంటాయి. వేగవంతమైన వేగంతో ఈ రైలు రూపొందించారు. దీనికి 4, 8, 16 కోచ్ మోడళ్లలో కూడా నడపొచ్చు. 16 కోచ్లతో వందే భారత్ మెట్రో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో మాత్రమే నడపనున్నారు. ప్రతిరోజు రైల్లో ప్రయాణించే వారికి ఈ రైలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పని కోసం సమీప నగరాలకు వెళ్లే వారికి ఇది ఒక వరం. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.